వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులు ఏ పంటకి మంచి ధర వస్తుంది, ఏ పంటకి ధర పతనం అవుతుంది అనే విషయాలు అంచనా వేయడం ఎవరి తరం కావడం లేదు. రైతుల్లో కూడా అదే పరిస్థితి. ఖరీఫ్లో మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్లో మొక్కజొన్న ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేసిన మొక్కజొన్న నవంబర్, డిసెంబర్, జనవరి ప్రాంతాల్లో హార్వెస్టింగ్ వస్తుంది. ఆ ప్రాంతంలో కొన్ని వర్షాలు, ముఖ్యంగా ఎక్కువగా మంచు కురవడం, తేమ ఎక్కువగా ఉండడంతో దీంతో బూజు వస్తుంది. తేమ శాతం మించితే కొనుగోలు చేసి వాటిని నిల్వ చేయడం కష్టం. 100 కేజీలు కొనుగోలు చేస్తే తేమ తీసివేసిన తర్వాత అవి 95 కేజీలకి తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో వ్యాపారస్తులు పెద్దగా పోటీపడి కొనరు. వారికి అత్యవసరమైన కోళ్ల దానాకి బీరు తయారీ కంపెనీలు అత్యవసరమైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేస్తాయి, అప్పటికప్పటికి అవసరమైనవి. ఇక రబీ సీజన్లో అయితే ఏప్రిల్, మే నెలలో పెద్ద ఎత్తున ఎండలు ఉంటాయి కాబట్టి ఈ తేమ సంబంధించి ఇబ్బంది ఉండదు. తాజాగా ఖరీఫ్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు హార్వెస్టింగ్ చేసి నెల రోజులైనా కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ కానీ, నాఫెడ్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగలేదు. మొక్కజొన్నకి కేంద్ర ప్రభుత్వం కింటాకు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్లో అంతకన్నా ఎక్కువ ధర కనీసం 2,400 దక్కినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు. రైతులు ఆ వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. కానీ మార్కెట్లో క్వింటా మొక్కజొన్న 1,800, 1,850, 1,900 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీంతో రైతుకు క్వింటాకి 500 నుంచి 600 రూపాయలు నష్టం. 10 ఎకరాలు సాగు చేసిన రైతు 300 క్వింటాల నుంచి 400 క్వింటాల దిగుబడి సాధిస్తారు. సరే, 300 క్వింటాల దిగుబడి తీసిన ఒక్కో రైతుకి 1,50,000 నుంచి 20 ఎకరాలు సాగు చేసిన రైతుకైతే 3 లక్షల రూపాయలు నష్టం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలి, లేదంటే వ్యాపారస్తులను ఆ విధంగా మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలి. రైతులంతా స్టాక్స్ అన్ని అమ్ముకున్న తర్వాత మరలా మొక్కజొన్న క్వింటా 2,600 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే రైతుల చేతిలో ఉంటే ఒక ధర, అది వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోతే మరొక ధర. మీ ప్రాంతంలో మొక్కజొన్న ఏ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు? 2,400 రూపాయల మద్దతు ధర ఈ సీజన్లో లభించిందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేసే వరకు ప్రతి రైతుతో కలిసి మనం ముందుకు వెళ్దాం. రాబోయే కొద్ది రోజుల్లో మొక్కజొన్న కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.